మరి ఈ యొక్క సాంస్కృతిక కళాకారులు కానీ అదేవిధంగా సామాజిక కార్యకర్తలుగా సేవలు అందిస్తున్న వారందరికీ కూడా తమిళనాడు సమీపంలో ఉన్న పుదుచ్చేరిలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అతిథులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యొక్క తెలుగు కళారత్నం సాంస్కృతిక సేవా సంస్థ వారికి మరియు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చిన మరి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలందరికీ కూడా మా టీం అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ ఇటువంటి సేవలకి సహకరించి మాలో ఉన్న నైపుణ్యతని గుర్తించిన ఈ యొక్క అతిరథ మహారథులకు పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అంజగో శ్రీనివాస్ భారతమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో పాండిచ్చేరిలో ఇంత దూరం ఇచ్చేసినటువంటి మీ అందరినీ సత్కరించుకోవాలనేటువంటి సదుద్దేశంతో తెలుగు కళారత్నాలు జాతీయ CEO అయినటువంటి రత్నం గారు అలాగే ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి విశారాణిని ఇద్దరము కలిసి సమీక్ష ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఉన్నాము. తెలుగు కళారత్నాలు అనే అవార్డు ఈరోజు సాంస్కృతిక సంస్థ ఈరోజు అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. దీని డైరెక్టర్ గారు యువి రత్నం గారికి, జ్ఞానసుందరం గారికి, మేడం గారు ఉషారాణి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవార్డు ప్రదానం చేసినందుకు మీ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ మా సొసైటీ ఉంది. దాని ద్వారా కూడా మా వంతు సహాయం మేము కూడా చేస్తామని కోరుతూ ముఖ్యంగా మా రత్నం గారికి మా వంతుగా పాదాభివందనం తెలియజేస్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉండదు. ఆ టాలెంట్ గుర్తించి ఈరోజు ఈ తమిళనాడు పుదుచ్చేరిలో సన్మానం చేస్తున్నాడంటే అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటాను నేను. చాలా ఇంపార్టెంట్. అలాగే ఉషారాణి మేడం గారు నాకు పరిచయం లేదు, అయితే కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఇండియాలో, నేను ఇండియా మొత్తం తిరుగుతాను, కాకపోతే నేను మాట్లాడేది మొదటి టైం తెలుగు, చదివింది కన్నడ, ఆల్ ఇండియా మజ్దూర్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కాకపోతే ఆయన నాకు ఫోన్లో మాట్లాడించి ఒక కళని గుర్తుపెట్టి ఈ యొక్క దీన్ని అవార్డు ఏమి ఇస్తూ ఉన్నాడు కదా, చాలా రుణపడి ఉన్నాయి ఆయనకి ఎంత సన్మానం చేసి కూడా మనం తక్కువ. నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా మాది. నేను 18 సంవత్సరాలు సేవా కార్యక్రమం చేస్తాను. ఇలా ఉంటుంది, ఇలా చేస్తారని కూడా తెలీదు. మన సాయంత్రం సార్ ఫోన్ చేసి ఇస్తానంటే నాకు అసలు సార్ అంటే ఏంటో తెలీదు. అటువంటిది ఇంత గొప్పగా చేసినందుకు వెరీ వెరీ ధన్యవాదాలండి. ఉత్తరాని మేడం గారికి, సార్కి నేను ఇంత సేవా కార్యక్రమం చేసినందుకు గుర్తించినందుకు వెరీ వెరీ ధన్యవాదాలండి. సార్ లాస్ట్ తిరుపతిలో పాండిచ్చేరిలో ఈరోజు చేస్తున్నాము. అలాగే కరీంనగర్లో రేపు నెల 6వ తారీఖు ఉంది. ఇక్కడ రాదగ్గ అతిథులు ఎవరైనా అంటే దయచేసి ప్రోగ్రాంకి ఆహ్వానితులు. ఈ తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరంగా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారకులు రత్నం గారు. చేతులు అరిగిపోయేలాగా, కాళ్ళు అరిగిపోయేలాగా అందరికీ నమస్కారం అండి. తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా 7 రాష్ట్రాల్లో ఎన్నో ఈవెంట్లు చేసి ఎన్నో కార్యక్రమాలు చేశాం. కళాకారుల్ని, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులని, రచయితలని, కవుల్ని అందరినీ గౌరవించుకుంటూ ఎన్నో అవార్డులు, కొన్ని రివార్డులు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకం బయటకు తీయడానికి సంస్థ ఎంతో పాటుపడుతుంది. మీరందరూ మాకు సహకరించి మా కార్యక్రమంలో పాల్గొని మీలో ఉన్నటువంటి సృజనాత్మకను గుర్తించి మేము చేసినటువంటి ఈ చిరు సత్కారానికి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మేడం గారు, ఉషారాణి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇంకా అనేక మంది కళాకారులను ప్రోత్సహించడానికి వివిధ ప్రాంతాల్లో ఈవెంట్లు చేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం మనసారా కోరుకుంటూ మీ ఆశీస్సులు మాకు ఉండాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తెలుగు కళారత్న డాక్టర్ యువి రత్నం గారు, ఉషారాణి గారు మనలో ఉన్న సేవాతత్వాన్ని బయటికి తీసి ఎవరికి ఏ అవార్డులు ఇవ్వాలో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఎన్నో, నాకు తెలిసి కొన్ని 100,000 అవార్డులు ఇచ్చుకుంటూ వస్తున్న వారికి మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
మేడం మీరు బాలకృష్ణ గారు అడిచేరిలో చల్లని గాలి పిల్లవాయువు మల్లికందరి నుంచి వచ్చినట్టు ఇంత చక్కటి పరిమళాన్ని మా తెలుగు కళారత్నాల వారు కళాకారులు సోషల్ సర్వీస్ చేసే వారి యొక్క ప్రతిభను గుర్తించినందుకు తెలుగు కళారత్నాల CEO గారికి మరి మా సహోదరికి రత్నం గారికి ఉషారాణి గారికి అభివాదం చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాన్ని నేను నమ్మిన స్వామి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాండిచేరికి వచ్చి ఈరోజు సన్మానం చేసుకుంటానని నాకు అసలు తెలియదు. రత్నంగా నిశ్చయం మేము ఇది రెండోసారి అండి. ఉషారాణి గారు కూడా మన శ్రీశక్తి గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ఉన్నోళ్ళు అంటారు కానీ ఉన్నోళ్ళు చేసే పనులు కాదు ఇది. ఎంతో పెద్ద మనసు ఉన్న వాళ్ళే చేస్తారు. అలాంటి మనసు రత్నసారికి ఉందని నాకు రెండోసారి మళ్ళీ నిరూపించారు. తమిళలో ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాను కానీ ఇట్లా గుర్తింపు రావడం లేదు. కానీ విజయవాడ నుంచి రత్నసారి చేతుల మీదుగా 2 సార్లు తీసుకున్నాను. అంటే మా సీతక్క చేతుల మీదుగా ఉషారాణి అక్క మీదుగా తీసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. పాండిచేరికి వచ్చి మళ్ళీ రెండోసారి గిఫ్ట్ తీసుకుంటానని తెలియదండి. నేను సార్కి చాలా రుణపడి పొందాను. ఇంకా నా సేవా కార్యక్రమాలు ఇది ఇట్లా ప్రెజెంటేషన్ ఇచ్చేది సేవని పెంచుకోండి అని సార్ మమ్మల్ని గుర్తించుతున్నారు. అలాంటి ప్రోత్సాహానికి మేము ఇంకా ముందు ధన్యవాదాలు. చాలు